బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ కీలక నేత PLDA బెటాలియన్ 1లో మిగిలిపోయినటువంటి చివరి కమాండర్ హేమ్లా విద్య అయితే అలియాస్ ఐతు సరెండర్ కాబోతున్నట్లయితే తెలుస్తా ఉంది. 23 మందితో కలిసి లొంగిపోయేందుకైతే ఆయన తెలంగాణకు చేరుకొని పోలీసులకైతే ఆ టచ్లోకి వెళ్ళినట్లయితే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరో 2 రోజుల్లో వీరంతా కూడా పోలీసుల యొక్క సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ సరెండర్తో 2 దశాబ్దాలుగా అయితే దక్షిణ బర్తర్ అడవుల్లో భద్రతా దళాలకు సవాల్గా దాదాపుగా అయితే తుడిచిపెట్టుకుపోయినట్లేనని చెప్పేసి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక ఏదైతే మారిన PLGA బెటాలియన్ 1 హేమా విద్య ఏదైతే డివిజనల్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తూ ఇక PLGA ఏదైతే మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్గా ప్లాట్ నంబర్ 9/10 బాధ్యతలు అయితే చూస్తూ ఉన్నారు. ఇక PLDA బెటాలియన్ 1 ఇక ఏదైతే SBD మధ్య అయితే బలమైనటువంటి వారధిగా అయితే ఏదైతే సప్లై టీమ్ ఇన్ఛార్జ్ కీలక పాత్ర పోషించారు. మరి 20 ఏళ్లుగా అయితే దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలపైన జరిగినటువంటి పలు భారీ దాడుల్లో ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి 2004లో ఏర్పాటైనటువంటి PLGA బెటాలియన్ 1 దక్షిణ బస్తర్లో అయితే అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ విభాగంగా నిలిచిందని చెప్పుకోవాలి. ఇక గత 2 దశాబ్దాల కాలంలో భద్రతా దళాలకు అత్యధిక ప్రాణ నష్టం కలిగించినటువంటి విభాగం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. మరి ఇటీవల PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లాతో కూడా ఆమెతో పాటు 42 మంది మావోయిస్టులు అయితే తెలంగాణ DGP శివధర్ రెడ్డి ఎదుట అయితే వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆయుధాలతో లొంగిపోయారు. మరి తాజాగా మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్ హేమ్లా విద్య సైతం సరెండర్ కాబోతుండడంతో అయితే ఈ యొక్క బెటాలియన్ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి భద్రతా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి ఈ లొంగుబాటుకు సంబంధించిన 2 లేదా 3 రోజులు అయితే తెలంగాణ పోలీసులు అయితే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జార్ఖండ్లోని మావోయిస్టుల కీలక నాయకుల్లో ఒకరై కోటి రివార్డు కలిగినటువంటి మిసిర్ బెస్రా కుటుంబ ఖాతాను ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా అయితే ఇక ఎట్టకేలకు బయట పెట్టాడని చెప్పుకోవాలి. ఒక ప్రముఖ జాతీయ మీడియా ప్రతినిధులు ఇక దీనికి అంటే ఏదైతే ప్రతినిధులు అడిగినటువంటి అందులోని అంటే ఏదైతే ఫిట్స్రాన్లో ఉన్నటువంటి వారి పూర్వీకుల యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సిద్ధార్థ్ తన యొక్క తండ్రి గురించి తమ కుటుంబం ఎదుర్కొన్నటువంటి కష్టాలను అయితే వివరించినట్టు తెలుస్తోంది. ఇక మిసిర్ బెస్రా ఏదైతే PG చదివిన విద్యావంతుడు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక ధనాబాద్లోని PK రాయ్ మెమోరియల్ కాలేజ్లో చదువుతున్న ఆయనకు ఇక ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. మరి కానీ జాయినింగ్ సమయంలో ఉన్నతాధికారులు 8,000 లంచం డిమాండ్ చేశారని ఇక కాళ్ళ వేళ పడ్డా కూడా ఎవరు ఆయనకు సహకరించలేదని చెప్పేసి అయితే గుర్తు చేశారు. చివరకు భూమి అమ్మి లంచం ఇస్తామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా అర్హత ఉన్నప్పుడు లంచం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ అయితే ఇక మిసిర్ బెస్రా ఆ ఉద్యోగాన్ని అయితే ఖచ్చితంగా సున్నితంగానే తిరస్కరించారని చెప్పేసి తెలుస్తోంది. మరి ఆ మనస్తాపంతోనే మావోయిస్టు పార్టీలో చేరారని చెప్పేసి అయితే సిద్ధార్థ్ బెస్రా వెల్లడించారు. 28 ఏళ్లుగా నా తండ్రిని చూడలేదు. ఇప్పుడు నాన్న వయసు 70 ఏళ్ళు. అన్యాయంపై పోరాటం చేసింది చాలు. ఇక విశ్రాంతి అవసరం. తుపాకీ వదిలి పోలీసులకు లొంగిపోయి తిరిగి ఇంటికి రావాలి. నేను చేతులు జోడిస్తూ ఉన్నానని చెప్పేసి కూడా ఆయన వేడుకున్నాడు. మరి అయితే సిద్ధార్థ్ బెస్రా ఎవరైతే ఉన్నారో ఇక తండ్రి ఇక ఏదైతే మిసిర్ బెస్రాకైతే విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఇక సిద్ధార్థ్ 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్ళినట్లు గ్రామస్తులు తెలియజేశారు. మరి ఆ తర్వాత తల్లి సైతం వెళ్ళిపోయిందని ఇక సోదరి శాంతి చనిపోయిందని పేర్కొన్నారు. తాతయ్య సమక్షంలో పెరిగినటువంటి సిద్ధార్థ్ 10th వరకు చదివి బతుకు తెరువు కోసం అయితే మహారాష్ట్రకు వెళ్ళినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఏదైతే పౌడర్ మిల్లులో అయితే 9,000 జీతానికి ఈయన పనిచేస్తున్నట్లయితే వెల్లడించారు. ఇక మరోవైపు తెలంగాణకి చెందినటువంటి 4 మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్ర పోలీసు శాఖ అయితే వెల్లడించింది. ఇక కేంద్రం కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఇక పస్నూరి అలియాస్ నరహరి, ఇక అలియాస్ సంతోష్, ఇక ఎవరైతే స్టేట్ కమిటీ సభ్యులు జాడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్తాశేఖర్ అలియాస్ మంగు ఉన్నారని చెప్పేసి అయితే పోలీస్ శాఖ వివరించింది. సాయుధ పోరాటం విరమించి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అయితే ఇప్పటికే మావోయిస్టులకైతే DGP పిలుపును ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటుతో పాటుగా కూడా పునరావాస విధానం ద్వారా కూడా లభించే ప్రయోజనాలు అయితే పొందాలని చెప్పేసి మావోయిస్టులకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరి ఇక ఇప్పటికే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి
42 మంది లొంగుబాటుతో అయితే మావోయిస్టు పార్టీ 3 మ్యాజిక్ వెపన్స్లో అత్యంత కీలకమైనటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా అయితే కనుమరుగైందని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి గణపతి సహా 5గురు తెలంగాణ ప్రాంత నేతలైతే ఇంకా లొంగిపోవాలని చెప్పేసి సూచించారు. ఇక లొంగిపోయిన అగ్రనేతలు ఇక పార్టీ కేడర్కి అయితే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. తెలంగాణలో గత 2 ఏళ్లలో 761 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. ఇందులో దేవ్జీ సహా ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా 205 మంది అయితే కేడర్ జనజీవన స్రవంతిలో అయితే కలిసిందని చెప్పేసి డీజీపీ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి బతికే ఉన్నాడని, కానీ అడవుల్లో లేడని చెప్పేసి అయితే డీజీపీ తెలియజేశారు. గణపతితో పాటు పసునూరి నరహరి, జాడే రత్నాబాయి, వార్తా శేఖర్, రంగబోయిన భాగ్య జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఇక వీరంతా కూడా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సభ్యులుగా అయితే పనిచేస్తున్నారన్నారు. మరి లొంగిపోతే పునరావాసం సహా అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా ఇక ఛత్తీస్గఢ్లో కూడా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇక దండకారణ్యం ప్రాంతంలో అయితే కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలను ఇక వాళ్ళు గుర్తించేందుకైతే ప్రత్యేక డ్రైవ్ను అయితే చేపట్టారు. మాజీ మావోయిస్టుల సహాయంతో ఈ పేలుడు పదార్థాలను గుర్తిస్తూ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టుల ఇక ఏదైతే డంపులపైన కూడా దృష్టి సారించారు. అటు ఏదైతే జార్ఖండ్లోని హజారీబాగ్ అడవుల్లో ఇక కోబ్రా బలగాలు ఇక మావోయిస్టుల యొక్క మధ్య జరిగినటువంటి కాల్పుల్లో అయితే 4 మావోయిస్టులు మృతి చెందారు. ఇక మృతుల్లో కీలకమైనటువంటి స్థాయి సభ్యులు ఉన్నట్లయితే పోలీసులు అయితే తెలియజేశారు. ఇక సంఘటనా స్థలం నుంచి ఆధునిక ఆయుధాలను కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.